శివరాత్రి వేళ భక్తులు వస్తారని తెలిసి కూడా చర్యలు తీసుకోలేదు. శ్రీశైలంలో లాఠీచార్జ్ చేయటంపై మల్లాది విష్ణు ఆగ్రహం. అంబటి కుటుంబ సభ్యులను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి. ఏపీలో కూటమి సర్కార్ ఆటవిక పాలన సాగుతోందని మండిపాటు. తిరుమల ప్రతిష్టను కూటమి సర్కార్ దిగజారుస్తోంది. లడ్డూ వ్యవహారంలో క్షమాపణలు చెప్పాలన్న మాజీ ఎమ్మెల్యే జగన్మోహన్ రావు. గ్రావెల్ అక్రమ రవాణా చేస్తూ ఉండగా గుడిని ఢీకొన్న లారీ, టిప్పర్ను అడ్డుకున్న గ్రామస్తులు ధర్నా. తిరుపతి జిల్లా సత్యవేడులో ఘటన. తానెవరికి దత్తపుత్రుని కాదన్న కిషన్ రెడ్డి. సీఎం రేవంత్ వ్యక్తిగత విమర్శలు మానుకోవాలని హితవు. రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్స్ చెల్లించకుండా వేధించొద్దు. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి బండి సంజయ్ లేఖ. ఫోన్ ట్యాపింగ్ పై ఎన్నో అనుమానాలు ఉన్నాయన్న పొంగులేటి. పరికరాలు ఎక్కడెక్కడ దాచారో అన్ని బయటకు తీస్తామని ఆగ్రహం. విజయవాడ అజిత్ సింగ్ పిఎస్ ఎత్త గర్భిణి ఆందోళన. తన భర్త ఆచూకీ తెలపాలను కోరుతూ నిరసన. పలుసార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోవటం లేదని మనస్తాపం. హైదరాబాద్ మియాపూర్లో అగ్ని ప్రమాదం. నారాయణ స్కూల్ బిల్డింగ్ ను కమ్మేసిన పొగ. భయంతో బయటకు పరుగులు తీసిన విద్యార్థులు. సూర్యాపేట ఎస్వీ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ. పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన ఆర్డీఓ వేణుమాధవ్. పెద్దపల్లి జిల్లా మంథనిలో రేపు మున్సిపల్ ఎన్నికల పోలింగ్. ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ జరగాలన్న డీసీపీ రామ్రెడ్డి. గుంటూరు జిల్లా పొన్నెకల్లో దొంగల బీభత్సం. ఓ ఇంట్లో 70 లక్షల విలువ చేసే ఆభరణాలు చోరీ. అనంతపురంలో స్మగ్లర్ల గుట్టు రట్టు. 45 లక్షల విలువ చేసే గంజాయి స్వాధీనం. బంగ్లాదేశ్లో మరో హిందూ వ్యాపారి హత్య. దుండగుల కత్తిపోట్లకు బలైన చంద్రశేఖర్. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్స్. సెన్సెక్స్ 208, నిఫ్టీ 67 పాయింట్ల ప్రాఫిట్.